మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంట అంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా కొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి, వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల 2025 నుండి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే లాభస్థానంలో 1 రోజు, వ్యయస్థానంలో ఒక 23 రోజులు, జన్మంలో 6 రోజులు, అంటే 3 రాశులలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి 1 రోజు లాభదాయకంగానే ఉంటుంది. ఇక వ్యయస్థానంలో సంచరించే 23 రోజులు మాత్రం ధనం ఖర్చు అయిపోతుంది, ధనం నష్టం కూడా జరుగుతుంది. అలాగే కొంతమందికి భార్య చనిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు. దీని కిందకి సుమారుగా 70 కోట్ల మంది రావచ్చు. అందుచేత వారికి ఈ కొంతమందికి భార్య నష్టం జరగవచ్చు. ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్ష. ఇందులో ఎంతో మంది పుణ్యాత్ములు ఉంటారు. 70 కోట్ల మంది అంటే
ఎంతో మంది పాపాత్ములు ఉంటారు. అందులో పాపాత్ములు కొంతమందికి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది వ్యయ స్థానంలో సంచరించేటప్పుడు. ఇక జన్మంలో 6 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 6 రోజుల్లో కూడా ఈయన అనుకూలమైన పరిస్థితి లేదు. అంటే మొత్తంగా వ్యయంలో గాని ఏకాదశిలో ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ ఇక్కడ మీకు ఈ మిగతా 30 రోజులు కూడా మీకు బుధుడు ఏ విధమైన అనుకూలమైన పరిస్థితి లేదు. ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళదు. మీరెంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెనక్కే లాగిపడుతూ ఉంటుంది. తద్వారా చికాకు పెరిగిపోతుండేది, ప్రవర్తనలో తేడా వస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో 27 రోజులు, అంటే వ్యయస్థానం అంటే తులారాశిలో 27 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో 4 రోజులు. ఇక్కడ కూడా కుజుడు మొత్తంగా నెల రోజులు కూడా మీకు ఏ విధమైనటువంటి ఉపకారము లేదు. ఇక్కడ ఈ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టము, కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి భార్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కొంతమందికి ఇందాక చెప్పుకున్నట్టుగానే కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే జన్మంలో ఒక 4 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 4 రోజుల్లో కూడా మీరు ఏదో చేయాలని ఎంత మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగి పెడుతూనే ఉంటుంది. ఈ విధమైన మొత్తంగా ఈ కుజుడు మాత్రం మీకు పూర్తిగా రవి, బుధుడు, కుజుడు 3 కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో శని గ్రహ సంచారం వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ చతుర్థ స్థానాన్ని సుఖస్థానం అని అంటాము. కాబట్టి ఆ మాతృస్థానం అంటాము, విద్యస్థానం అంటాము. కాబట్టి ఈ విషయాల్లో అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా ఆవిడ ప్రవర్తనలో కావచ్చు, మన మీద కోపంగా ఉండటం అనేది కావచ్చు, అలాగే విద్య విషయంలో కావచ్చు, భూమి, ఇల్లు, వాహనాలు, అలాగే మన స్వభావం, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా 4వ స్థానంలో రాహువు, శని 2 గ్రహాలు కాబట్టి ఆ 2 ఉండటం వల్ల ఆయా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సుఖాలు మనం పొందలేకపోతాము. ముఖ్యంగా చతుర్థ స్థానంలో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 2 గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా వారికి ఏ మాత్రమో అనుకూలమైన కాలం కాదు. ఇది మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు ఒక 18 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. గురుబలం పూర్తిగా లేనట్టే. కాబట్టి ఆయా అష్టమ స్థానం అంటే ఆయుస్థానంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి కొంతమందికి కొన్ని విధాలైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. రాజదండన పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో డిస్మిస్, సస్పెండ్ అవటం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. కలత్ర పీడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి భార్య నష్టం, కొంతమందికి పెద్ద దుఃఖం కలిగేటట్టు ఉంటుంది. కొంతమందికి ధన నష్టం, అలాగే పరాభవాలు, అవమానాలు కూడా జరిగే పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే మరలా ఇక్కడి నుంచి భాగ్యస్థానంలో ఒక 13 రోజులు అతిచారం వల్ల సంచారం వల్ల జరుగుతుంది 13 రోజులు. ఆ 13 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తారు. భాగ్యస్థాన ఫలితాలనే మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఆయన. అంటే అక్కడ తండ్రి గారి ఆశీర్వచనాలు మీకు ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది. అలాగే గుళ్ళు గోపురాలు తిలకలుగుతారు. అలాగే పిల్లల విషయంలో కూడా కొంత ప్రభావం చూపిస్తుంది భావం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో, ఏకాదశ స్థానంలో 2 స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ఈ నెల రోజుల్లో కూడా శుక్రుడు ఉద్యోగం 9 దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను, అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధన విషయంలోను, కళల విషయంలోను మీకు అత్యంత అనుకూలమైన ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతువును కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి మీరు ఊహించినటువంటి అనేక రకాల ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం కేతు వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 22 రోజులు, ఒక రవి యొక్క సంచారం 17 రోజులు మాత్రము మీకు ఏకాదశి స్థానంలోను, 14 రోజులు వ్యయ స్థానంలోను సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో ఉన్న రోజుల్లో ధనానికి లోటు ఉండదు. అట్లాగే ధనార్జన ఉంటుంది. అలాగే మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది. వద్దనుకున్నా కూడా డబ్బులు మీకు తెలియని రీతిలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇకపోతే 14 రోజులు మాత్రము
రవి ఏ స్థానంలో ఉన్నారు, కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుభయము, మనోవిచారం ఇలాంటివన్నీ కలిగే అవకాశం రవి వల్ల కలుగుతూ ఉన్నదండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు మామూలే, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం ఏ గ్రహాలు, చాలా గ్రహాలు అనుకూలత లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే రాహు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు. అలాగే తీసుకున్నట్టయితే బుధుడు అనుకూలత లేదు. బుధుడు ఒక్కరోజు అనుకూలత ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ విధంగా రవి అనుకూలత కూడా కొద్ది రోజులు మాత్రం ఉన్నది, 17 రోజులు. మొదటి ఫోర్త్ నైట్, రెండో ఫోర్త్ నైట్ మాత్రం అనుకూలంగా లేదు, రెండో పక్షం అనుకూలంగా లేదు. చేత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉన్న కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఒక రోజు 2-3 నిమిషాలు నవగ్రహ ప్రార్థన చేసుకోవడం ద్వారా మీరు సునాయాసంగా ఈ యొక్క చిన్నపాటి ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. శుభం భూయా.